శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ సూర్యుడు తన అరుణ కిరణంతో లోకంలో అందరి చీకట్లను దూరం చేస్తాడు. వెలుగును ప్రసాదించి జగమును ప్రకాశింపజేస్తాడు. మంచును హరించి చలిని తరిమి వేస్తాడు. లోకమునకు హితము చేయువాడు, లోకబంధువు, అన్నదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు లోకములన్నిటికీ మేలు చేకూరుస్తాడు. సూర్యుడు లేని లోకమును చూడలేకపోవటమే కాదు, ఊహించడం కూడా సాధ్యం కాదు. సమస్త సృష్టికి సూర్యుడే ఆధారము. స్థితి లయములకు సూర్యభగవానుడే కారకుడు. సూర్యునికి వేదంలో హంస అనే పేరు ప్రసిద్ధము. సూర్యుడు ప్రకాశించినప్పుడు జీవులలో జడ భావము నశించి చైతన్యము కలుగుతుంది. అప్పటి వరకు బద్ధకంగా నిద్రించేవారు కూడా లేచి సూర్యుని రాకతో లేచి తమ కర్తవ్యముల యందు మెలుగుతూ ఉంటారు. హంస అనే పదములకు శ్వాస అని కూడా అర్థము. ఆ శ్వాస ప్రక్రియ సక్రమంగా నడుచు యోగులకు జడత్వము, అజ్ఞానము తొలగిపోతుంది. వారు ప్రజ్ఞాన ఘనులై పరబ్రహ్మ రూపమైన సచ్చిదానంద రూపమును అనుభవిస్తారు. సాధకులు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వరుసగా హం సం అనే శబ్దములను గమనింపగలుగుతారు. అట్టివారు ఆత్మజ్ఞాన సంపన్నులై ముక్తిని పొందగలుగుతారు. మరియు సూర్యుడు తన రాకచే చీకట్లను పోగొడతాడు. హింసా ప్రధానమైన ఘోర కృత్యములు నశింపజేస్తాడు. పాపభావములను త్రుంచివేస్తాడు. శీతలమగు మంచును హరిస్తాడు. ప్రాణులకు తెలివితేటలను కలిగిస్తాడు. రాత్రింబవలైన రాక్షసుల ఉద్ధతిని తొలగిస్తాడు. అన్ని విధములుగా సహకరించి రక్షించే ఆ సూర్యునకు లోకబంధువు అనే పేరు సార్థకమవుతుంది. సకల జగములందు వెలుగొందు చైతన్యమొక్కటే. విజ్ఞులు దానిని వివిధ రూపములుగా వివరిస్తున్నారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే శృతి వచనమునకు సూర్యుడే ప్రమాణము. అతనినే సూర్యనారాయణుడిగా లోకము స్థుతిస్తోంది. శివపురాణము శివునిగా ప్రతిపాదిస్తోంది. ఆ శక్తినే భానుమండల మధ్యస్థయై గాయత్రిగా లలితా సహస్రనామము వివరించింది. ఇలా అనేకము నందు ఏకముగా సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సమన్వయముతో కూడిన భారతీయ ధార్మికతను నిదర్శనం ఈ సూర్యుడే సర్వస్వమని నిరూపించింది సౌర సిద్ధాంతము. సూర్యభగవానుడు లేకుంటే మనిషి గమ్యమే లేదు. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః.